నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కు ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలోని వివాదాస్పద స్థల సర్వేపై కదిలిన సర్వే డిపార్ట్మెంట్. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ధర్నా. అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్తో సహా కని కోర్టుకు హాజరైన 42 మంది బీఆర్ఎస్ నాయకులు. బాధితుల పక్షాన పోరాటం చేసే ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. గోదావరి కని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వై పాపన్న మహారాజ్ 375 జయంతి వేడుకలు. RG1 ఏరియాలో ముగిసిన మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కు జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ఘన నివాళులర్పించారు. పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ముఖ్య అంశాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు. విరోచిత పోరాటానికి సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారని అన్నారు. గోల్కొండ కోట నుంచి ఈ ప్రాంతాన్ని ఆయన పాలించారని, ప్రతి వర్గాన్ని తన పాలనలో కలుపుకొని వెళ్లారని అన్నారు. ఔరంగజేబ్ ప్రపంచంలో మంచి కీర్తి సంపాదిస్తున్న సమయంలో ఒక సామాన్య వ్యక్తి నుంచి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలన చేసే స్థాయికి పాపన్న గౌడ్ ఎదిగారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం పాపన్న గౌడ్ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఎం అంజయ్య గౌడ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, గౌడ సంఘాల నాయకులు బలసాని వెంకటేష్ గౌడ్, జాగిరి అంజిగౌడ్, పడాల సతీష్ గౌడ్, మూల మల్లేశం గౌడ్, బొబ్బిలి రాజమౌళి గౌడ్, కొండ సుజాత గౌడ్, బీసీ నాయకులు తాడూరి శ్రీమన్, నరేంద్ర, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలోని వివాదాస్పద స్థల సర్వే చేయడానికి సోమవారం సర్వే డిపార్ట్మెంట్ కదిలి వచ్చింది. గోదావరి కని గాంధీ చౌరస్తా, శివాజీనగర్, పోచమ్మ మైదానం, దాని ముందు సంబంధించిన స్థలంలో సర్వే నంబర్ 693లో గల పట్టాదార్ల 39 గుంటల భూమిపై గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యానికి పట్టాదారులకు మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఈ వివాదం రగులుతోంది. దీంతో ఈ పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా సర్వే అధికారులు టిప్పన్ సర్వేను నిర్వహించారు. నగరం నలుమూలల అధికారులకు బృందాలుగా విడిపోయి లయ తిరిగారు. పెద్దపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడీఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడానికి కార్పొరేషన్ అధికారులు, సింగరేణి అధికారులు, ల్యాండ్ పట్టాదారుల సమక్షంలో సర్వే నిర్వహించారు. టిప్పర్ పరికరంతో భూ సర్వేకు సంబంధించిన శాటిలైట్ సిగ్నల్ ద్వారా సర్వేను చేపట్టారు. కాగా ఈ సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గోదావరి కన్ 1 టౌన్ పోలీసులకు బందోబస్తు చేపట్టారు. కాగా సర్వే అనంతరం రిపోర్టును అధికారులు హైకోర్టుకు సమర్పించనున్నారు. అశోక్ హాస్పిటల్ గోదావరి కని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్,
పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. బాధితుల పక్షాన నిలబడి పోరాడే ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ధర్నా అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ కార్పొరేటర్లతో సహా 42 మంది బీఆర్ఎస్ నాయకులపై వన్ టౌన్ పోలీసులు పెట్టిన కేసు పేచి నిమిత్తం సోమవారం గోదావరిఖని కోర్టుకు హాజరై వచ్చిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం జరగాలని షాపులను కూల్చిన మున్సిపల్ అధికారులను అడగడానికి వెళ్లిన సందర్భంగా వన్ టౌన్ పోలీసులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 మందిపై కేసు పెట్టారని తెలిపారు. రామగుండంలో ప్రజాపాలన లేదని, అంతా పోలీస్ పాలనే నడుస్తుందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వారిపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రజలంతా ప్రశ్నించే గొంతుల వైపు నిలిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో వారిని గెలిపించాలని కోరారు. రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టం ఉన్నటువంటి రీతిలో కూల్చివేస్తూ ఉన్నారు. బాధితులకు కనీసంగా నష్టపరిహారం ఇస్తలేరని చెప్పేసి మున్సిపల్కు వెళ్ళి వాళ్ళని అడిగితే ఇప్పటికీ రామగుండం చరిత్రలోనే, వన్ టౌన్ చరిత్రలోనే ఈ మధ్య కాలంలో ఇంతమంది మీద, బీఆర్ఎస్ నాయకుల మీద 42 మంది మీద కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత అరాచకం మొదలైంది. పోలీసుల ఇది ప్రజాపాలన పేరుకే కానీ ఇది ఇక్కడ పోలీస్ పాలననే నడుస్తూ ఉన్నది. నష్టపరిహారం బాధితులకు ఇవ్వాల్సింది పోయి ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మరీ దుర్మార్గంగా కేసులు పెట్టడం అనేది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపించాలి. ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలను అణగదొక్కేటువంటి కుట్ర జరుగుతుంది. తప్పకుండా దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి. ఈ యొక్క మక్కన్ సింగ్ ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి తీరును ప్రజలు గమనించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపియాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రామగుండం ప్రాంతంలో అంతా కూడా ఆశ్చర్యంగా ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే నిష్కృష పాలన అసలుకి ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విధంగా తెలియకుండా ఇలా మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఏం చేస్తున్నారో ఎవరు కూడా వినట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కులగొట్టుడు తప్ప వేరే పని అయితే ఏం కనబడతలేదు. దాన్ని అడిగిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా పుట్టిగా వాళ్ళని ఏమి గొంతు లేవకుండా తొక్కుంటా వాళ్ళని అలా ఇలా చేస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు. ప్రజలందరూ కూడా ఏకంగా ఏదైనా మీరు గొంతు విప్పి ముందుకు వస్తేనే ఇవన్నీ కూడా ఆగుతాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ పార్టీని వాళ్ళని అందరినీ కూడా అణగదొక్కే విషయంలో ఖచ్చితంగా ప్రజలందరూ ఏకమవుతారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా సర్దార్ సర్వై పాపన్న పోరాటాలను కొనసాగిస్తూ రాజ్యాధికారం దిశగా బహుజనులంతా ఐకమత్యంగా ఉందామని గోదావరిఖని గౌడ సంఘం నాయకులు కోరారు. సర్దార్ సర్వై పాపన్న 375 జయంతి సందర్భంగా గోదావరిఖని రేణుకెల్లమ్మ గుడి వద్ద సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వై పాపన్న మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు కార్యక్రమం అనంతరం గౌడ సంఘం నాయకులు మేకుదెబ్బ నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న ఆశయాల సాధన దిశగా ముందుకు సాగుతూ బహుజనకులకు రాజాధికారం దిశగా పోరాటం చేద్దామని అన్నారు. బహుజనకులకు రాజాధికారం కావాలని 300 సంవత్సరాల కిందట 12 మందితో సైన్యం ఏర్పాటు చేసుకుని బహుజనులు అందరినీ కలుపుకొని సైన్యాన్ని పెంచుకుంటూ మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి గోల్కొండ కోటను పాలించారని తెలిపారు. సర్దార్ సర్వై పాపన్న విరోచితత్వాన్ని, ధైర్యాన్ని అనుసరిస్తూ గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. బహుజన నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన సర్వాయి పాపన్న వారసులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ
బహుజన నాయకునిగా సబ్బండ వర్గాలను ఏకం చేసి 375 సంవత్సరాల క్రితమే ఐక్యతను ప్రదర్శించి యుద్ధంలో వీరోచితంగా పోరాడి స్వాతంత్రాన్ని సమకూర్చినటువంటి మహానాయకుని ఆశయాలను మన ప్రాంతంలో కూడా అందరినీ ఏకం చేస్తూ మన హక్కుల కోసం, మన సామాజిక భద్రత కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరము చేయి గెలిపి నడపాలని, వారి ఆశయాలను కొనసాగించాలని సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ రాజ్యాధికారం ద్వారానే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని 300 సంవత్సరాల క్రితమే మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా, అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి మొఘల్ సామ్రాజ్యం పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు, మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడి నుండే చాకలి, మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు 10,000 సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడుగు బలహీన వర్గాల బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో, బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు మరి మన సర్దార్ సర్వాయి పాపన్న. 375 జయంతి కార్యక్రమం అందరం సంతోషంగా జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను అందరం కొనసాగిస్తూ బీసీల ఐక్యత, గౌడజనులకు ఐక్యత కొనసాగాలని 12 మంది సైన్యంతో ఏర్పాటు చేసి గోల్కొండ కోటను ఏలిన మన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు గౌడ్కి అందరం ఐక్యతగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. సర్దార్ పాపన్న యొక్క ఆశయాలు అంటే అవి చాలా అమూల్యమైన ఆశయాలు. ఆయన బహుజనులను కూడగట్టుకొని అప్పుడున్న మొఘల్ సామ్రాజ్యాన్ని విరోచితంగా పోరాడి గోల్కొండ కిలాను కొట్టి ఒక 10 నెలలు పాలించిన ఒక గొప్ప పోరాట యోధుడు. అయితే యోధుల గురించి స్మరించుకుంటూ మనం వారి ఆశయాలను కొనసాగించాలి అనుకుంటూ మళ్ళీ మనం గౌడ్ అంటే సర్దార్ పాపన్న అంటే మన గౌడు కోసమే కాదు, ఇక్కడ ఉన్న గౌడ్స్ కాకుండా బహుజనులందరినీ కూడా ఇందులో మిళితం చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ఒక హక్కుల కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అందరినీ కలుపుకున్నాడే గతం, ఇప్పుడు మనవాడు చెప్పిండు. అట్లాంటి కలుపుకొని ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా ముందుకు వస్తుంది. బీసీ ఉద్యమం అత్యంత వేగంగా కదులుతుంది. దాంట్లో భాగంగా ఇతని ఆశయాలను కూడగట్టుకొని మనం అంత లెవెల్లో పోరాటం చేయకుండా న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటా, బీసీలకు రావాల్సిన వాటాల కోసం బీసీలంతా ఐకమత్యం చేస్తే నిజంగా పాపన్న ఆశయం కొంత గొప్ప నెరవేరుతుంది. మనందరం ఆ దిశగా కదిలి రాజ్యాధికారం కోసం ఏదైతే ఆయన కొట్లాడిండో ఆ రాజ్యాధికార దిశగా మనం మన యోధులను, మన పరివారాన్ని, మన బంధువులను, మన బీసీ అందరినీ కలుపుకొని ముందుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేకుదెప్ప నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్, మేడం సురేందర్ గౌడ్, బెందె నాగభూషణం గౌడ్, మండ రమేష్ గౌడ్, గడ్డం రవి, పైడిపల్లి రామ్మూర్తి, రాజ్ గోపాల్, వడ్లకొండ మహేందర్, భీమయ్య, కృష్ణ, అంజయ్య, నరేష్, సత్తయ్య, రమేష్, ఐరేని ప్రవీణ్, చిన్న యాదగిరి, ఎరుకొండ ప్రవీణ్, బొడిగె భారత్, మూల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఒద్దెల మండలం జిల్లకుంట గ్రామానికి చెందిన స్వరూప భారీ వర్షాలకు తన ఇల్లు కూలిపోయిందని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బొబ్బిలి సత్యనారాయణ పెద్ద బొంకూర్ గ్రామంలో సర్వే నంబర్ 534లో 6 ఎకరాల భూమి ఎల్ఆర్ఎస్ అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా ఓపెన్ ప్లాట్లు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గోనెల రవి, ఎన్ లక్ష్మి, ఒద్దెలు, రాజమల్లు గ్రామ శివాలోని ప్రభుత్వ భూమి 59వ సర్వే నంబర్లో భూమి గత 40 సంవత్సరాలుగా పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్నారని, ఆ భూమి ప్రస్తుతం చాలో ఉందని, తనకు ఎటువంటి పట్టా లేదని, మేకపై సర్వే చేయించి పట్టాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాతగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారని కాంగ్రెస్ నేతలు మోహిత్ సన్నీ, నేలకంటి రాము అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఇద్దరు నేతలు జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ నిర్వహణలో మహత్కారం చేపట్టారు. గోదావరికని సిఎస్పి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు. మండల పరిషత్ పాఠశాలలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఆ రోజు బిజీగా ఉండడం వల్ల హాలిడే రావడం వల్ల ఈరోజు పిల్లలకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం గాంధీ ఫౌండేషన్ ద్వారా గాంధీ సభల ఆధ్వర్యంలో ఈరోజు వీరందరికీ ఈ యొక్క బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని మేము కోరుతున్నాం, ఇటువంటి పేద పిల్లలకు ఒక మంచి ఢిల్లీ తరహాలో ఒక మంచి ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి కూడా ఒక మంచి మోడల్ స్కూల్స్ కూడా ప్రతి మండలానికి ప్రతి ఒక్క కార్పొరేషన్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఆ దిశగా కూడా నేను అడుగులు వేస్తున్నాడు. త్వరలో అది కూడా జరుగుతుంది. ఇక్కడ అందరికీ ఉచిత విద్యను అందించి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో తీసుకోవాలని చెప్పి కూడా అన్నగారిని వేడుకుంటున్నాను. సింగరేణి సంస్థ ప్రస్తుత పోటీని తట్టుకొని నిలబడాలంటే బొగ్గు నాణ్యతను పెంచుకుంటూ ఉత్పత్తిని ఎంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. గోదావరికని ఆర్సీఓఏ క్లబ్లో సోమవారం జరిగిన మల్టీ డిపార్ట్మెంట్ ముగింపు సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గు కంటే ప్రైవేట్ కంపెనీలు తక్కువ రేటు ఉండడంతో మనం బొగ్గు రేటును మార్కెట్కు అనుగుణంగా ఉంచేలా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. సంస్థను కాపాడుకోవడానికి ప్రతి కార్మికుడు ఎక్కువ సమయం పనిచేయాలని, ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, బ్రహ్మాజీ, మోహన్ రావు, గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు రంగు శ్రీనివాస్, రాజు, అధికారులు పద్మరాజన్న, వీరారెడ్డి, మల్టీ డిపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కు ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలోని వివాదాస్పద స్థల సర్వేపై కదిలిన సర్వే డిపార్ట్మెంట్. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ధర్నా. అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్తో సహా కని కోర్టుకు హాజరైన 42 మంది బీఆర్ఎస్ నాయకులు. బాధితుల పక్షాన పోరాటం చేసే ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. గోదావరి కని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వై పాపన్న మహారాజ్ 375 జయంతి వేడుకలు. ఆర్జీవన్ ఏరియాలో ముగిసిన మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.